అక్షయ పాత్ర అనే పేరు వింటేనే మన మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. ఎంతమంది తిన్నా ఆ పాత్ర మాత్రం ఎప్పటికీ ఖాళీ కావదు అంటారు కదా. అలాంటి అద్భుతమైన అక్షయ పాత్ర కథను, దాని మర్మాన్ని, మరియు అది ఈరోజు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. సనాతన ధ్వని ఛానల్లోకి స్వాగతం. పాండవులు శకుని పాచికల వల్ల జూదంలో ఓడి 12 సంవత్సరాల అరణ్యవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసంకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో పాండవుల వెంట సుమారు 14,000 రథాల సైన్యం మాత్రమే కాదు, హస్తినపురానికి చెందిన వేలాది బ్రాహ్మణులు కూడా వెళ్లాలని చెప్పారు. అప్పుడు ధర్మరాజు వారిని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ వారు దృఢంగా వాదించడంతో అందరూ అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యంలో వేల మందికి ఆహారాన్ని ఎలా అందించాలా అని ధర్మరాజు తలచుతూ ఉండగా సౌనక మహర్షి వచ్చి సూర్య భగవానుణ్ణి పూజించాలని సూచించాడు. 108 సూర్యనామాలతో ధర్మరాజు ప్రార్థనలు మొదలుపెట్టాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై రాగి పాత్రను ధర్మరాజుకు ఇచ్చి, ద్రౌపది ఎంతమందికైనా వండిన ఆహారాన్ని ఈ పాత్ర ద్వారా వడ్డిస్తే ఖాళీ కావదు, కానీ ఒకసారి బోర్లిస్తే ఆ రోజుకి అది ఆగిపోతుంది అని చెప్పారు. ఆ పాత్రతో పాండవులు, బ్రాహ్మణులు అనేక మంది ఆకలిని తీర్చారు. వాయుదేవుడి అంశంతో పుట్టినవారు త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపరయుగంలో భీమసేనుడు, అలాగే కలియుగంలో మధ్వాచార్యులు గారు. ఒకసారి హర్యానాలో కురుక్షేత్రానికి వెళ్లిన మధ్వాచార్యులు అక్కడ తన గత జన్మ గుర్తుకొచ్చి శిష్యులతో తవ్వించినప్పుడు భీమసేనుడి స్వర్ణ గద బయటపడింది. అది మళ్లీ అక్కడే పాతిపెట్టమని ఆయన చెప్పారు. మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠతో పాటు ఒక చెక్క అక్షయ పాత్రను ఇచ్చారు. ఇది ఎన్ని మందికైనా అన్నదానం చేయగలదని చెప్పారు. ఇది పాండవుల రాగి పాత్ర కాదు, కాని అదే ఆశయంతో మధ్వాచార్యుల తపస్సుతో సృష్టించబడిన అక్షయ పాత్ర. ఇప్పుడు కూడా ఉడిపిలో భక్తులు వండిన అన్నాన్ని ఈ అక్షయ పాత్ర గరిటెతో తాకించి వడ్డిస్తారు. ఎన్ని వేల మందికైనా ఆహారం సరిపోతుంది అని అక్కడి సన్యాసులు అంటున్నారు. గత 750 సంవత్సరాలుగా ఈ అక్షయ పాత్రతో ఉడిపిలో నిత్య అన్నదానం ఆగకుండా జరుగుతోంది. ఇదే అక్షయ పాత్ర మహత్వం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్తో మద్దతివ్వండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.